ఇంతకుముందు ధర్మపురి అరవిందట ఎంపీ, ఆయన అంటాడట ఇక బీఆర్ఎస్ పార్టీ ఉండనే ఉన్నది వచ్చే ఎలక్షన్లలో అంటాడట. నేను అడుగుతున్న ధర్మపురి అరవింద్ ఎంపీ, ఇగో బీఆర్ఎస్ పార్టీ ఏడు ఇక్కడ చూడు పడాలి. ఇంకా గమ్మత్ ఏంటంటే నేను బాండ్ పేపర్ నేను రాసిస్తా బీఆర్ఎస్ పార్టీ ఉండదు అనుకున్నాడు. నీ బాండ్ పేపర్లు బాగానే చూసినాం బిడ్డ, బాండ్ పేపర్ రాసి ఏం చేసామో అందరికి తెలుసు. బాండ్ పేపర్ రాసి 5 ఏళ్ళు మోసం చేసినాం, పసుపోడు తెస్తానని. తీరా ఇప్పుడు పసుపోడు పెట్టినాం, అది బట్టి బోర్డున్న పసుపోడు, అది దానికి ఏం అధికారం లేదు. పసుపోడు పెట్టి సంవత్సరం అయింది, మొన్న పసుపు 8,000 నుంచి మొదలుపెట్టింది, మొత్తం 6,000 నుంచి మొదలుపెట్టిండ్రు, మొత్తం అమ్ముకున్నాక లాస్ట్ 12,000 చేసింది. అంటే పసుపోడు లేకున్న మొదలు 10,000 ఉండే, పసుపోడు వచ్చినాక 6,000 అయింది పసుపు. ఇక నీ బాండ్ పేపర్ సంగతి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ ఇంకోసారి బాండ్ పేపర్ రాసిస్తా అంటే నమ్మటోడు ఎవరు లేడు. అడిగిండు నీ స్థాయి ఎంతనో గంతే మాట్లాడు. నువ్వు మొన్న నన్ను చూసి కాదు మోడీ చూసి ఓట్లయ్యో అని అడిగినటువంటి దౌర్భాగ్యుడు నువ్వు. నన్ను చూసి కాదు మోడీ చూసి ఓట్లేయని అన్నారు. నేను అనుకుంటే ఈ దేశంలో ఏ క్యాండిడేట్ కూడా ఆ మాట అనడు. నన్ను చూడమంటారు, నా నాయకులను చూడమంటారు, కానీ నన్ను చూసి కాదు మోడీని చూసి ఓట్లేయింది అని అడిగిన నువ్వు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని చెప్పి నువ్వు నీ స్థాయికి మించిన మాటలు మాట్లాడగలిగిండు. నువ్వు బీజేపీ వాళ్ళని పాపం నమ్మి ప్రజలు దేశం కోసమట దేనికోసమట అని నమ్మి ఓటేసి గెలిపించారు. 8 మంది ఎంపీలను చేసారు బీజేపీ వాళ్ళని తెలంగాణ రాష్ట్రం నుంచి. 8 సంచుల యూరియా బస్తాలు కూడా తీసుకురాలేకపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వస్తుండే యూరియా సంచులు రైతులకు. ఈ నరేంద్ర మోడీ వచ్చినాక 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, మొత్తం 16 మంది ఎంపీలు. 16 మంది ఎంపీలు ఊడి ఒక్క సంచి రైతుకు ఒక సంచి యూరియా బస్తా కూడా తెలియకపోయింది. ఇక నువ్వు మాట్లాడబట్టి బీఆర్ఎస్ పార్టీ గురించి నువ్వు ఏం చేసినావు? బీజేపీ ఎంపీగా నువ్వు ఏం చేసినావు? ఈ ప్రజలకు ఏం చేసినావు? ఒక్కసారి నువ్వు చెప్పగలుగుతావా ఎక్కడన్నా అని చెప్పి నేను ఎంపీ అభివృద్ధిని ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి నీ స్థాయి మరవకు. నీకు వచ్చేసారి నీకేం లేదు. ఏదో మొన్నంటే నమ్మిన మోడీ చూసి ఏదో నీకు ఓటేసి వచ్చేసారి ఆ పరిస్థితి లేదు. తప్పకుండా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.